పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి 18 స్థానాలు సాధించింది. ఇక కాంగ్రెస్ 6 సీట్లు సాధించి సెకండ్ ప్లేస్కి పరిమితమైంది. అవివాహితుడైన రంగస్వామి 4సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిని ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఎన్డీఏ కూటమిలోనే ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ను దక్కించుకుంది. వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ 2వ స్థానానికే పరిమితమైంది. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని కూటమి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని నమ్మించగలిగింది. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రకటించిన హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. నీటి ఏటీఎంలు, అటల్ క్యాంటీన్లు, మహిళలకు 2 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, బాలికలకు ఈ స్కూటర్లు, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు వంటి హామీలను ప్రకటించింది. అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందని గృహిణులకు ఇచ్చే ఆర్థిక సాయం 1000 నుంచి 2500కు పెంచుతామని తెలిపింది. అలాగే మత్స్యకారుల చిరకాల డిమాండ్ కు అనుగుణంగా చర్యలు తీసుకొని వెనుకబడిన జాబితాలో చేరుస్తామని ప్రకటించడం ఓటర్లను ఆకర్షించాయి. ఎన్డీఏ విజయానికి కేవలం కూటమి సంక్షేమ పథకాలే కాదు, సీఎం రంగస్వామి నాయకత్వం కూడా కీలక పాత్ర పోషించింది. ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా ఎక్కువే. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సాధారణంగా జీవిస్తూ ఉంటారు. విద్యార్థులకు ఉదయం పూట రొట్టె, పాలు అందించే పథకం, సీనియర్ సిటిజన్లకు పింఛన్ పెంపు, రైతులకు పథకాలు, విపత్తు సమయంలో సహాయం అందించడంతో జనంలో పేరొందారు. 1990లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రంగస్వామి మంత్రిగా అత్యధికంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఈ విజయంతో 5వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ కు మరోసారి నిరాశ తప్పలేదు. కేవలం 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రంగస్వామి లాంటి నాయకుడు కూటమిలో లేకపోవడంతో దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు పుదుచ్చేరిలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న వి నారాయణస్వామి ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ అంటున్నారు. ఇక తొలిసారి పుదుచ్చేరిలో పోటీ చేసిన టీవీకే విజయం సాధించింది. యానాంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. యానాం నియోజకవర్గానికి 6వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మల్లాడి కృష్ణారావు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే మల్లాడి కృష్ణారావు ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి చేరుకున్నారు. రంగస్వామి మంత్రివర్గంలో మల్లాడికి బెర్తు ఖాయమని యానాంలో జోరుగా చర్చ జరుగుతోంది.